నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. గరుడ పురాణం ప్రకారం తండ్రి జీవించి ఉన్నప్పుడు కొడుకు ఈ 4 పనులు చేయకూడదట. గరుడ పురాణంలో మరణం, అంత్యక్రియలు, కుటుంబ ఏర్పాట్లతో పాటు జీవించి ఉన్నప్పుడు తండ్రి కొడుకు సంబంధానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ పురాణం ప్రకారం తండ్రి కుటుంబానికి పునాది. జీవించి ఉన్నంతకాలం కొడుకు కొన్ని పాటించాలి. ఈ నియమాలు మతపరమైన ఆచారాలకు మాత్రమే పరిమితం కావు, కానీ ఇంట్లో క్రమశిక్షణ, గౌరవం, సమతుల్యతను కాపాడటానికి కూడా ఉద్దేశించబడ్డాయి. తండ్రి జీవించి ఉన్నప్పుడు కొడుకు ఈ తప్పులు చేయకూడదు. హక్కు, మతపరమైన ఆచారాలు. తండ్రి జీవించి ఉన్నంతకాలం ఇంటి ప్రధాన నిర్ణయాలు తీసుకునే హక్కు, మతపరమైన ఆచారాలు నిర్వహించే హక్కు, కుటుంబాన్ని నడిపించే బాధ్యత తండ్రితోనే ఉంటుందని గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది. కొడుకు ముందుకు వెళ్లి తనను తాను అధిపతిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించకూడదు. తండ్రి అనుమతి లేకుండా లేదా అతని సంరక్షణలో కొడుకు ఇంటి బాధ్యతను చేపట్టడం ప్రారంభిస్తే అది సోపాన క్రమానికి విరుద్ధంగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు దారితీస్తుంది. కొడుకు సహకారి పాత్రలో ఉండి తండ్రిని గౌరవించాలి. పూర్వీకుల పని స్వయంగా చేయకపోవడం, తర్పణ, పిండదానం లేదా శ్రద్ధ వంటి పూర్వీకుల కర్మలు చేయడానికి తండ్రికి మొదటి హక్కు ఉంది. తండ్రి జీవించి ఉన్నప్పుడు కొడుకు స్వయంగా ఈ పనులను చేయకూడదని గరుడ పురాణంలో పేర్కొనబడింది. కొడుకు ఇలా చేస్తే అది తండ్రి అధికారంలో జోక్యంగా పరిగణించబడుతుంది. తరతరాలుగా ఉన్న క్రమాన్ని గౌరవించడమే ఈ సంప్రదాయం యొక్క ఉద్దేశం. తండ్రి జీవించి ఉన్నప్పుడు కొడుకు ఈ పనుల్లో పాల్గొనాలి, కానీ నాయకత్వం వహించకూడదు. తండ్రి పేరుని ప్రధానంగా ఉంచటం, కొడుకు ఏదైనా దాతృత్వం లేదా మతపరమైన పని చేస్తే సంప్రదాయం ప్రకారం తండ్రి పేరుని మొదటి స్థానంలో ఉంచాలి. గరుడ పురాణంలో దానం లేదా పుణ్యం యొక్క ప్రయోజనాన్ని మొదట తండ్రి పేరు మీద అందించాలని చెప్పబడింది. కొడుకు పేరుని ముందుకు తీసుకురావడం లేదా తనను తాను ప్రధాన దాతగా పిలవటం కుటుంబం యొక్క ప్రతిష్టకు, పెద్దల గౌరవానికి విరుద్ధంగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది, కొడుకుని పితృ రుణం నుండి విముక్తి చేస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పేరు క్రమాన్ని మార్చకపోవడం ఒక సామాజిక కార్యక్రమం. ఆహ్వాన లేఖ, వివాహం లేదా వేదికలో మొదట తండ్రి పేరుని, తర్వాత కొడుకు పేరుని రాయటం మర్యాదగా పరిగణించబడుతుంది. గరుడ పురాణం మనుస్మృతిలో తండ్రి జీవించి ఉన్నప్పుడు అతని పేరు కంటే ముందుగా కొడుకు పేరు ఉంచకూడదని సూచించబడుతుంది. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ సంప్రదాయంలో దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. తండ్రి కొడుకు సంబంధ గౌరవాన్ని కాపాడడానికి గరుడ పురాణం, హిందూ సంప్రదాయంలో ఈ 5 విషయాలు ప్రస్తావించబడ్డాయి. వాటిని అనుసరించడం ద్వారా కుటుంబంలో క్రమశిక్షణ, గౌరవం మరియు సామరస్యం ఉంటుంది. తండ్రి జీవించి ఉన్నప్పుడు కొడుకు ఈ నియమాలను జాగ్రత్తగా పాటించాలి, ఎందుకంటే ఇది మతపరమైన కర్తవ్యం మాత్రమే కాదు. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.